విజయవాడ ఇంద్రకీలాద్రి కొండకు అత్యాధునిక భద్రతా కవచం సిద్ధమవుతోంది. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీతో కొండను క్షుణ్ణంగా స్కాన్ చేసి 3D రూపంలో మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండలో ఎక్కడ రాళ్లు జారిపడే అవకాశం ఉందో ముందే గుర్తించి కావాల్సిన చర్యలు చేపట్టనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల భద్రతే లక్ష్యంగా దేవస్థానం, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. దశాబ్దాలుగా ఉన్న కొండ చర్యల సమస్యను పరిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. అత్యాధునిక లిడార్ సాంకేతికతతో 3D స్కానింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ఘాట్ రోడ్ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి ప్రమాదాలు జరిగాయి. కొండపై నుంచి రాళ్లు జారిపడకుండా ఉండేందుకు ఇనుప వలలు, రక్షణ గోడలు నిర్మించారు. కానీ వర్షం పడితే రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఈసారి శాస్త్రీయ విధానంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లిడార్ సర్వే ద్వారా కొండపై బలహీన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో, పగుళ్లు ఎక్కడ ఏర్పడ్డాయో గుర్తించనున్నారు. 2028 కృష్ణా పుష్కరాల నాటికి సంపూర్ణ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైటెక్ మ్యాపింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. సర్వే నివేదిక ఆధారంగా భవిష్యత్ అభివృద్ధి పనులు, మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు బలోపేతం వంటి చర్యలు చేపట్టనున్నారు. భక్తుల భద్రతే ప్రధాన ప్రాధాన్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లిడార్ సర్వేతో ఇంద్రకీలాద్రిపై రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతుందని చెబుతున్నారు. ఈ సర్వేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. గనులు, సొరంగాల నిర్మాణంలో విశేష అనుభవం కలిగిన నిపుణులను ప్రత్యేకంగా రంగంలోకి దింపారు. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ ద్వారా లోతైన సర్వే చేసి హై రిజల్యూషన్ నమూనాలను సిద్ధం చేయనున్నారు. లిడార్ సర్వే నివేదిక ఆధారంగా భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై పునర్నిర్మించబోయే పాశుపతేశ్వరాలయం, కొత్త మెట్ల మార్గం, కుమ్మరిపాలెం 2వ ఘాట్ రోడ్డు వంటి ప్రాజెక్టులకు ఈ నివేదిక బ్లూ ప్రింట్గా మారనుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో NIRM శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే ప్రాథమిక సమావేశాలు నిర్వహించింది. ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ విభాగంతో చర్చించి సర్వే చేస్తున్నారు. మొత్తంగా ఇంద్రకీలాద్రిపై కొండ చర్యల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.